దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవాతి దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును కూడా ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం అనగానే దేవుడే కదా. ఈ వాక్యాన్ని కూడా మనం వెదజల్లేటప్పుడు చూడండి, మంచి నేలలో పడినటువంటి విత్తనం అంటే ఒక వ్యవసాయకుడు ఎప్పుడు కూడా మంచి నేలలోనే విత్తనము నాటాలని చూస్తాడు. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా మనం ఎక్కడ పడితే అక్కడ కూడా వెదజల్లకూడదంట. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. చూడండి, కుక్కల కంటే ఇక్కడ మన ఇంట్లో చూసుకున్నట్లయితే ఒకవేళ గారాబంగా పెంచుకుంటున్నట్టు కుక్క ఉండినట్లయితే దానికి మనము పరిశుద్ధమైనది విలువైనది పెడతా ఉంటామా? సాధారణంగా 75% జరిగేది ఏంటి? మనం తినివేయగా మిగిలింది పెడతాము. మనం తినగా నమలగా ఇంకా తినలేమనుకున్నది కుక్కకు పెడతాం. కానీ ఇక్కడ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అంటున్నాడంటే ఏమిటి? నిజంగానే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అన్నాడా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని అన్నారంటే ఆయన మాట్లాడినటువంటి మాట ఇహలోక సంబంధించిన మాటలైతే ఆయన మాట్లాడి, కానీ పరలోక సంబంధించిన మాటలైనా మాట్లాడతాడు. ఇదిగో, మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి, వేసినడలవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును అంటున్నాడు. అంటే వాక్యాన్ని నిజంగా ఇక్కడ కుక్కలకి పెట్టకూడదని అంటే, పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని అంట ఎవరికి పడితే వాడికి మనం వెదజల్లకూడదు. ఎందుకనంటే వారు ఏం చేస్తారంటే తింటారో, కానీ వారి యొక్క మొదటి స్థితి ఏదైతే ఉన్నదో మరలా అదే స్థితిలోకి వారు వెళ్ళిపోతారంట. పరిశుద్ధమైనది వినేవారికి, దాన్ని భుజించే వారికే మనం పెట్టాలి, కానీ కుక్కలకు పెట్టకూడదంట. అంటే కుక్కలంటే ఇక్కడ మనుషుల్ని కుక్కలతో పోల్చాడు. నిజంగానే అటువంటి వారు ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది కదా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే ఆ దుష్టుడు మిమ్మల్ని చెరుపుతాడు. ఆ దుష్టుడి ఎదుట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే వాడు పాడు చేస్తారు. ఎంత పరిశుద్ధంగా మన వాక్యాన్ని వెదజల్లుతామో వారంతా అపవిత్రపరుస్తారు. ప్రియ సోదరి సోదరులారా, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, పరిశుద్ధమైనది కుక్కల ఎదుట కుక్కలకు పెట్టకూడదు అంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో చూసుకున్నట్లయితే 12వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా మాటలు పవిత్రమైనవి. అవును కదా ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, విలువైనవి, స్వచ్ఛమైనవి. అటువంటివి మనము ఎక్కడ పడితే అక్కడ వెదజల్లితే వింటారండి వాక్యం. ఎంత కష్టపడి చెప్తాము, అలాగ ఓపెన్ చేస్తారు, వదిలేస్తారు అంతే. ఎందుకంటే దాని యొక్క విలువ తెలియదు. అదే కనుక సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఫేస్బుక్లో, ట్విట్టర్లో చూడాలంటే, ఇంకా యూట్యూబుల్లో చూడకూడనివి గంటలు గంటలు తరబడి చూస్తారండి. 10 నిమిషాలు వాక్యం వినాలంటే, లేకపోతే ఇక్కడనే కదా ఎక్కడైనా సరే వారు వినరు. అందుకే ఎక్కడ పడితే అక్కడ వెదజల్లకూడదు. ఇదిగో, పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టకుడి అంటున్నాడు. మనుషుల్ని పోల్చాడు కుక్కతోటి. పందిని ఎంత కడిగినా దాని యొక్క మరల మొదటి స్థితికే వెళ్ళిపోతుంది. సింహాసనం మీద కూర్చోబెట్టినా సరే అది మరలా ఆ చెప్పులు చూసి, లేకపోతే ఆ మురికిని చూసి ఆ గుంటలోనికి వెళ్ళిపోతుంది, అందులోని దొరుకుతుంది. ఒకవేళ నీవు ఆ విధంగా ఉన్నట్లయితే, ప్రియ సోదరి సోదరుడా, నీవు మారినట్లయితే, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలుతుంది, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములో. చూడండి, ఆ దేవుని యొక్క వాక్యము ఎంత పవిత్రమైనదంటే, మట్టి మూసలోనంట 7 మార్లు కరిగి ఊదినటువంటి వెండి ఎంత పవిత్రములంట. వెండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో దాన్ని మట్టిలోంచి తీసి కరిగించి దాన్ని ఊదినప్పుడు అంత పవిత్రమైనటువంటి మాటల్ని కుక్కలైనటువంటి పందులైనటువంటి మనుషులు ఎదుట
ఎందుకంటే లేరండి, అట్లాగే లేరా? ఉన్నారు కదా మనుషులు అందరూ ఒకటేనా? ఒకే విశ్వాసం కలిగి ఉన్నారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవాతి దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా, మీరందరూ కూడా ఏక మనసు కలిగి, ఏక భావం కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక తాత్పర్యం కలిగి జీవించమంటున్నాడు కదా. మనం ఆ విధంగా జీవిస్తున్నాం. నీ భావం వేరు, నీ మనసు వేరు, నా మనసు వేరు, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, నీ ప్రేమ వేరు, నా ప్రేమ వేరు. మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తాం, మనకు పెట్టి వాళ్ళకే పెడతాం మనం. కానీ నువ్వు ప్రేమించిన వారిని ప్రేమించినట్టు నాకు ఏమీ ప్రయోజనము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి. ఆ పవిత్ర మాటలు కుక్కలకు పెట్టొద్దు మీరు, ఎందుకంటే వాటి యొక్క విలువ తెలియదు. కుక్కలైనటువంటి మనుషులకి వారికి తెలియదు అంటున్నాడు. అందుకే చూడండి, మత్తయి సువార్త 10:16 చూసుకున్నట్లయితే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాము వలె వివేకము కలిగి మీరు ఉండండి. ఇదిగో పావురం వలె నిష్కపటువంటి మనసు కలిగి మీరు ఉండండి. తోడేళ్ళ మధ్య కంటే అడవిలో నివసించే ఆ తోడేళ్ళని కాదు, మనుషులనే తోడేళ్ళు ఇదిగో గొర్రె చర్మం కప్పుకొని మీ మధ్యకు వచ్చేస్తారు, మిమ్మల్ని పాడు చేస్తారు. అటువంటి వారి ఎదుట ఈ యొక్క వాక్యాన్ని మీరు వెదజల్లొద్దు. పరిశుద్ధమైనవి కుక్కలు పెట్టొద్దు, కుక్కల ముందు మీరు వెదజల్లొద్దు, పందులకు పెట్టొద్దు. మీరు ఆ ముత్యముల యొక్క విలువేంటో వాటికి తొక్కు పడేస్తాయంట. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు క్రైస్తవులు మనము, కానీ ముత్యములు ఆ యొక్క పందులు ఏ విధంగా అయితే తొక్కేస్తున్నాయో ఈ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది తొక్కేస్తున్నారు. ఇదిగో ఆ పవిత్రమైనది కుక్కలకు పెడితే దానికి విలువేమి తెలుస్తుంది? విలువ లేకుండా చేస్తున్నారు ప్రియ సోదరి సోదరుల. ఎందుకంటే నీ యొక్క క్రియల వలన, నీ యొక్క పనుల వలన, నీ యొక్క మాటల వలన, పాపం వలన ఇంకను అందులోనే జీవిస్తున్నారేమో. నీకెంత వాక్యం చెప్పినా నీకు ఎక్కదో, లోకానుసారి మాటలైతే నీకు ఎక్కుతాయి. ఇదిగో చాలా జాగ్రత్తగా ఉండమని ప్రభువే అంటున్నారు స్వయంగాను. కనుక చూడండి, 2 పేతురు 2:15 చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2 పేతురు 2:15 తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చూడండి, తిన్నని మార్గంలో నడిచేటటువంటి ఆ ప్రవక్త బిలాము ఎలాగెళ్ళిపోతున్నాడంట? బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఎవరో? ఈ కుక్కలైనటువంటి వారు, తోడేళ్ళు, పందులు వీరండి. బిలాము ఏ విధంగా అయితే ఆ బాలాకు ధనాన్ని ఇస్తాను, సమస్తమని ఇస్తానని, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నువ్వు శపించు అని అంటే సిద్ధపడిపోయాడు కదండి, రెడీ అయిపోయాడు కదా. చివరికి గాడిద ద్వారా బుద్ధి చెప్పాడండి దేవుడు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ఇదిగో ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించాను. ఈ దినాల్లో కూడా దుర్నీతి, పాపం వల్ల వచ్చినటువంటి బహుమానాలు పొందుకోవటానికి పరిగెట్టిపోతున్నారు. పవిత్రమైనటువంటి ఇదిగో ఆ వెండి అంత పవిత్రమైనటువంటి ఆ వాక్యాన్ని, ఆ మాటల్ని విడిచిపెట్టడానికైనా సిద్ధపడిపోయారు. కానీ ఇదిగో బిలాము ఆ యొక్క బహుమానము, దుర్నీతి వలన కలుగు, ఆ పాపం వలన కలుగు బహుమానంకి పరిగెట్టేశాడండి. ఈ దినాల్లో లేరా? అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు. అంటే కుక్క అంటే మనం పెంచుకునే కుక్కను కాదు, మనుషులండి. మనుషులు కనీసం కుక్కకనే విశ్వాసం ఉంటుంది. మనుషులు ఆ విధంగా ఉంటారు. చూడండి, దేవుని యొక్క వాక్యం చదువుతుంది. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. దేనితో గద్దించాడు దేవుడే స్వయంగా మాట్లాడొచ్చు బిలాముతోటి. కానీ గాడిద చేత ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడండి మానవుడు. మారాలండి మనం. పరిశుద్ధమైనటువంటి ఆ విలువైనటువంటి ఆ ముత్యములు అది మనం తీసుకోవాలి, మనం ధరించుకోవాలి. ఆ పరిశుద్ధమైనటువంటి వాడిని మనం తినాలండి. అప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఒకవేళ కుక్కల్లాగే, పందుల్లాగే, తోడేళ్ళలాగే ఉన్నారు మనలో కూడా సంఘానికి వచ్చేస్తారు, మనతో పాటు కలిసిపోతారు గుంపులోను. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. ఇదిగో ఎట్లనగా నోరు లేని గార్ధాబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. చూడండి,
దేవుడు ఆ యొక్క గాడిదకి మానవ స్వరాన్ని ఇచ్చి బుద్ధి చెప్పించాడు. ఇంకా నీలో నువ్వు బుద్ధి రాకపోతే, నువ్వు మారకపోయినట్లయితే, పవిత్రమైన వాక్యం నువ్వు వింటూ కూడా నువ్వు దేవునికి దూరంగా ఉండినట్లయితే, అయ్యో కుక్కతో పోల్చాడండి. కుక్కలకు పెడితే ఆ పవిత్రమైన వాటి విలువ తెలియదు అంటున్నాడు. ఇదిగో వారంట, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘంలో ఉన్నారు. వీరు ఎలా ఉన్నారంట? నీళ్లు లేని బావుల వలె. ఆ నీళ్ళు లేనటువంటి బావి ఏమైపోతుంది? ఎవడబడతాడు చెత్త చెదారం వేసేస్తాడు కదండి. అంటే కుళ్ళు, పాపం, చెడు అన్ని క్రియలు ఉంటాయండి అందులో. ఇంకా అది నీళ్ళు, వాక్యమనే నీళ్ళు ఉండినట్లయితే నువ్వెప్పుడు కూడా ఒలివ చెట్టు వలె ఉంటావు, చిగురుస్తూనే ఉంటావు. అనేక మందికి నీడనిచ్చేవారుగా దేవుడు నిన్ను ఒక చెట్టు వలె ఆస్వాదిస్తాడు. ఇదిగో నీళ్లు లేనటువంటి బావులు ఉన్నట్లయితే అదంతా కూడా చెత్తతోటే. అందుకే చివరిగా చూసుకున్నట్లయితే 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బొరదలతో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించెను. ఎవరికి? పేతురు గారు రాస్తున్నారు. వీరికి అంటే సంఘస్థులకి, క్రైస్తవులకి. కుక్క తన వాంతికి ఏ విధంగా అయితే తిరిగి వెళ్తాదో, పంది మరలా తన యొక్క బురదలోకి ఏ విధంగా అయితే వెళ్తాదో, అందుకే అన్నాడు కుక్కలకి పరిశుద్ధమైన పెట్టద్దు. అటువంటి మనుషులు ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒక గ్రహింపు వచ్చినట్లయితే, అయ్యో దేవుని యొక్క వాక్యం చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నేను దాన్ని పాటించాలి అని నువ్వు గ్రహించుకున్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రం. దేవా, ఇదిగో దేవా, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుక్కలకు పెట్టొద్దు అన్న తండ్రి. ఎందుకంటే కుక్క తన వాంతికి మరలా తిరిగి ఏ విధంగా అయితే వెళ్తాదో, ఇదిగో తండ్రి నీలోకి వచ్చినటువంటి పరిశుద్ధులుగా ఉంటూ తండ్రి నిన్ను నీ రక్షణలోకి వచ్చి కూడా ప్రభా మరలా వాంతికి తిరిగి వెళ్ళినట్టు ఆ పాపంలోనికి వెళ్ళిపోతున్నారేమో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి బెలాముకు గార్ధాబము చేత బుద్ధి చెప్పించావయ్యా. నీ వాక్యం ద్వారా ప్రభు మేము విని మా హృదయాలు మార్చుకుంటే మాకు సహాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, సాతాను బంధకాలకి శాంతి సంబంధం దయచేయమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.